హలో గాయ్స్, మేము ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాము. ఎండ అయితే మస్తు చంపుతుంది మధ్యాహ్నం కాబట్టి. ఇట్లా ఆటోలు అయితే ఇరికి కూర్చున్నాం అనమాట. ఇంకా ప్లేస్ లేక ఏం చేయాలని. ఇంకా ఆటోలో స్టేషన్ వరకు పోయినాము. అక్కడ మా ఫ్రెండ్ వచ్చి రిసీవ్ చేసుకుంటా అన్నది స్టేషన్కి. వాళ్ళ ఇల్లు స్టేషన్ దగ్గర అనమాట. సో స్టేషన్కి డైరెక్ట్గా వచ్చి రిసీవ్ చేసుకుంటా అన్నది. మమ్మల్ని తీసుకొని వచ్చినా దొంగతనం చేయడానికి వచ్చినా నువ్వు. నైట్ రోజులు అవుతుంది. ఎండ అయితే అసలు మామూలు కొట్టట్లేదు. మీరు అసలు బయటికి వెళ్ళకండి మధ్యాహ్నం. అమ్మ దొంగలా అందరూ. స్టేషన్ నుంచి ఇంకా వాళ్ళ తమ్ముడు బైక్ మీద అయితే వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి. ఎండ వేడైతే మామూలుగా లేదు, అసలు ఎడారున్నట్టే ఉంది. అనుకుంటున్నానేదో బండి అయితే అయిపోయింది. ముందే ఎండ మస్తు చంపుతుందని ఏడుస్తుంటే మళ్ళీ మధ్యలో బండి అయిపోయింది. అసలు చుట్టుపక్కల ఒక చెట్టు కూడా లేదు. ఫుల్ కొడుతుంది ఎండ. మధ్యాహ్నం అసలు బయటికి రాకుండా ఎంత వీలైతే అంత ఎడారిలో నించున్నట్టే ఉంది. నెత్తి మీద సూర్యుడు. అసలు మామూలుగా ఇది ఎండ అయితే బాబు. లాభం లేదని కొంచెం నడుచుకుంటూ పోదామని నడుచుకుంటూ స్టార్ట్ అయినాం. ఇంకా నాకు ఈ సిచ్యువేషన్లో అయితే ఎన్టీఆర్ చెప్పిన డైలాగే గుర్తొస్తుంది అనమాట. ఇప్పుడు ఎండలో ఫ్రై అయిపోతున్నాం మొత్తం. ఎండకి ఆవిరైపోతామేమో అని భయం వేస్తుంది. అసలు తట్టుకోలేకపోతున్నాం. వామ్మో. ఫైనల్గా ఎన్నో తంటలు పడి వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాం. ఇంకా నీకా 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 కింద పుచ్చిపోయింది ఏమంటారు కొబ్బరి చిప్ప తినండి. మీరు ఎప్పుడైనా చూసారా? చూసుకోండి. హలో, వాటర్ మిల్లన్ అయిపోయింది. ఇప్పుడు మామూలు హాస్టల్లోనే ఇక్కడ ఉండదు. అందరికి అన్నం పెట్టేసాను. పెట్టినా ఒక ముద్ద తింపి ఇప్పుడు సరే ఆగు. పెద్దలు తింటు ఫస్ట్ ఏంది వాటర్ మిల్లన్, తర్వాత ఏంది మామిడికాయ, తర్వాత ఏంది ఫుడ్. ఇదేంటిది? అన్నం అయిపోయింది. నెక్స్ట్ సపోటా గైస్. హలో గైస్, ఇది ఇప్పుడే ఏడవదు. దీని పెళ్లిలో అయినా ఏడుస్తుందో ఏడవదు. అందుకే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేపిస్తున్నాం. జరయాదిలో జరయాదిలో జరయాదిలుంచుకోవే బిడ్డ, అడుగు పెడుతుంది అత్తోరిల్లు. జరయాదిలుంచుకోవే బిడ్డ, అడుగు పెడుతుంది అత్తోరిల్లు. ఇంటి పనులుంటాయి, వంట పనులుంటాయి, ఆ సత్తుగా తెచ్చుకొని సాధించాలి. జరయాదిలో జరయాదిలుంచుకోవే బిడ్డ, అడుగు పెడుతుంది అత్తోరిల్లు. జరయాదిలో పాడు పాడు పాడే బిడ్డ, అడుగు పెడుతుంది ఎంతో ఇల్లు. జరయాదిలో జరయాదిలో జరయాదిలుంచుకోవే బిడ్డ, అడుగు పెడుతుంది ఇల్లు. జిల్లెట్లు బ్లేడ్లు అక్కడుండవు, వాళ్ళు చేయనియరు. డాన్సులు ఆడితేనే కాళ్ళు సందేస్తారు. జరయాదిలో జరయాదిలుంచుకో
ఇట్లా మంచం బయట తీసుకొస్తారని నేను వీడియో తీస్తున్నాను చెప్పిన క్యాజువల్గా, కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇద్దామని మళ్ళీ తీసుకొస్తారు లోపల నుంచి. ఇంకా ఎన్ని టేకులు తీసుకోలేదు వీడియో, ఒక్క వీడియో ఎన్నిసార్లు అవా. అది తీసుకెళ్దామా గిట్టాడికి తీసుకెళ్దాం యాడికి వస్తుర్రే. చెట్టు మంచిగా మంచము చల్లపూట అన్న అయిపోయినాయి అట్టి పండ్లు. ఇప్పుడు అట్టి పండ్లే. సో అలానే ఈవినింగ్ అయితే అయిపోయింది. సో వీళ్ళైతే ఇక్కడ శనక్కాయలు కాలుస్తున్నారు అన్నమాట, పల్లీలు. కట్టెల పొయ్యి మీద కుకింగ్. అరే వచ్చిన పని ఏంటి, మేము చేసిన పని ఏంటి గాయస్? హలో గైస్, అయిపోయిందో లేదో టెస్ట్ చేస్తున్నా. వాటికరంజలి ఇద్దరు కమ్ తెచ్చి నాకు తెలిసి ఇంకా బ్లాక్ గా రాలేదంటే అవ్వలేదని టెస్ట్ చేస్తున్నా. కానీ అంజలికి అంతా తెలిసే ఒక 30% అయింది గైస్, ఇంకా 70% కావాలి. ఇగో కింది నుంచి పైకి చేయాలి, పై నుంచి మళ్ళీ కిందికి చేయాలి, అట్లనే మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా వంట వచ్చేమో కదండి. ఉంది మంచిగా పుల్లింది. సూపర్ అయితా. ఇగో రకాల పండుగ లోపల వేస్తే ఎవరు తీస్తారు చెప్పు? కాలట్లే గైస్, ఇది ఇలాంటి పనులు కూడా చేస్తుందని నాకు ఇప్పటిదాకా తెలియదు. అఖిల అఖిల ఏం చేస్తుంది చూడే అది. అఖిల నువ్వేం కనిపించట్లేవు అఖిల. అఖిల మా ఫ్రెండ్స్ ఏమో ఇక్కడ డాన్స్ చేస్తారు, కానీ నాకేమో ఎల్లుండి ఎగ్జామ్ ఉంది. 1 డేనే టైం ఉంది ఎగ్జామ్కి. పిల్లలతో పాల్గొంటారు అన్నమాట. కాలువ కట్టకి వెళ్ళిపోతున్నాము గాయస్, అటు నుంచి అటే చచ్చిపోతున్నాం. ఇంత దూరం కష్టపడి వస్తే మేము చూపిస్తున్న కాలువ చూడండి గాయస్. చాలా నీళ్ళు ఉన్నాయి. దీనికోసమైనా చాలా బాగుంది కదా. వాటర్ లేవు, కాకపోతే దీనికోసం ఇంత దూరం కష్టపడి వచ్చినామా మనము. ఏం చేద్దాం? దాంట్లో నేను మంచిగా మునుగుదా. ఇది ఏదో తినేదేమో. ఏం చెట్టు? ఏం చెట్టు? కొమ్మ అన్ని చూపిస్తుందా? పెద్ద కాలు ఉంటుంది. వీళ్ళ ఊర్లో రూపాయలు చేస్తారు వాడ ఈ టైం కోసం బుగ్గాయి.
చూడండి గాయస్ అందరం పుల్లతో బ్రష్ చేసుకుంటే ఈమె చూడు బ్రష్ తో అంట రిచ్ కిడ్. ఈమె పెద్ద కాళ్ళు చూపిస్తాను తీసుకుపోయింది, కానీ అక్కడ పోతే వెళ్ళలేం లేదు అసలు. సో మూసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నామంట. సో ఇది గాయ్స్ వీడియో. మేమైతే ఇంకా రేపు నెక్స్ట్ డే అయితే బిర్యానీ వేసుకొని తిన్నాము. అది ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియో. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము నెక్స్ట్ డే కాలేజ్కి. సో ఇదైతే ఒక పల్లెటూరు అనమాట కొంచెం. ఇంకా ఇది ఎక్కడ అంటే మిర్యాలగూడ దగ్గర. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై అఫీషియల్.